V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. కబడ్డీ క్రికెట్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని, క్రికెట్కున్న గుర్తింపు ఈ యొక్క కబడ్డీకి వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. అధ్యక్షులుగా అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే చైర్మన్గా 3 పదవులు కూడా ఇవ్వడానికి ఈరోజు ఒక మీటింగ్ పెడుతూ ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజువాక శాసనసభ్యులైన పల్లా శ్రీనివాస్ గారిని చైర్మన్గా నియమిస్తూ అలాగే నన్ను కూడా ఇందులో భాగం చేస్తూ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వర్కింగ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారిని ప్రెసిడెంట్గా నియమిస్తూ ఇక్కడ ఉన్న కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కొత్త నిర్ణయం తీసుకొని మా మీద బాధ్యత చేస్తూ స్పోర్ట్ని రాష్ట్రం అంతా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి స్టార్ట్ చేసుకుంటూ రాష్ట్ర లెవెల్లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్పోర్ట్స్ తీసుకెళ్లే విధంగా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యవర్గం చేయడం, అలాగే ఈ స్పోర్ట్కి కావాల్సిన ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మమ్మల్ని కొంచెం దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ముందుకు తీసుకెళ్ళమని కోరడం జరిగింది. అయితే ఈరోజు కబడ్డీ స్పోర్ట్ మనం రాష్ట్రంలో ఒక మంచి ప్లేయర్స్ ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన ప్లేయర్స్ చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈ స్పోర్ట్ని ఇంకా స్ట్రెంథన్ చేస్తూ మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ స్పోర్ట్ని తీసుకెళ్లే దశగా మంచి దశలో తీసుకెళ్ళడానికి ఒక అకాడమీస్ని అలాగే స్పోర్ట్స్ పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. అందులో కూడా కబడ్డీకి ఒక మంచి స్థానం కల్పించే విధంగా కబడ్డీని ప్రతి జిల్లాలో కూడా ప్రోత్సహిస్తూ ప్రతి విలేజ్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ మంచి ప్లేయర్స్ని తీసుకొస్తూ నేషనల్ లెవెల్లో రిప్రజెంటేషన్ ఎక్కువగా చేస్తూ అలాగే వాళ్ళు కూడా ఈ స్పోర్ట్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లే విధంగా ఈ స్పోర్ట్ని స్ట్రెంథన్ చేయడానికి మరి అంతేకాకుండా కొత్త కార్యాచరణ చేశారు. స్పోర్ట్స్మెన్స్కి ప్రోత్సహించే విధంగా 2% నుంచి 3% రిజర్వేషన్ కల్పించడం, మరి ఎవరైతే స్పోర్ట్స్లో విన్నర్స్ ఉన్నారో అన్ని విభాగాల్లో ఖేలో ఇండియా కానీ నేషనల్ కానీ ఏషియన్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో కానీ విన్ అయిన వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇచ్చే క్రమంలో ఆలోచన చేస్తున్నారు. మరి అది కూడా స్పోర్ట్స్మెన్స్కి చాలా అవసరం. స్పోర్ట్స్ ప్రాంగణం అనేది ఏర్పాటు చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నారు. మరి అందులో కబడ్డీ కూడా భాగం చేయాలని మరి కొత్త సభ్యులందరూ కోరడం జరిగింది. ప్రోత్సహించడానికి మా వంతు సాయం ఏదున్నా కూడా మేము కూడా దాంట్లో భాగస్వామి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి కార్యాచరణ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసింది. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్లోకి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, అలాగే నన్ను కూడా ఆ అసోసియేషన్లో తీసుకున్నందుకు అసోసియేషన్ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అటు ముఖ్యమంత్రి గారు కానీ అటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యొక్క కబడ్డీ క్రీడలతో పాటు ఈ రాష్ట్రంలో క్రీడలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ రాష్ట్రం ఒక క్రీడా గ్రామంగా దేశంలో నెంబర్ ఉండే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. రాష్ట్ర మంత్రి గారు కానీ నేను అందరూ కూడా కబడ్డీని అభివృద్ధి చేయడంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాం. ఏదైతే క్రికెట్కి అత్యంత ప్రాధాన్యత ఉందో ఈ యొక్క గ్రామాల్లో విపరీతమైన కబడ్డీని కూడా ఆ విధంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఫోటోగ్రాఫర్కి వచ్చేస్తారు మాకు లేకపోతే